Okay, let's move on to the next question. So what is the next question? The difference between total head line and hydraulic grade line represents the. So మనం ఆల్రెడీ వినే ఉంటాం ఏంటిది, TEL అండ్ HGL, రైట్? సో ఆ లైన్ యొక్క రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి మనకు ఒకవేళ ఐడియా ఉంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు, ఐడియా లేకపోతే ఇక్కడ చూడండి. సో బేసిక్గా బెర్నాలిస్ రూల్ ప్రకారం మనం కొన్న ఫార్ములా ఏంటి, టోటల్ ఎనర్జీ ఈస్ కాన్స్టాంట్. సో టోటల్ ఎనర్జీ కాన్స్టాంట్ అంటే ఏంటి చూద్దాం. సో ద టోటల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ pressure energy, okay, pressure energy, kinetic energy and datum energy, or pressure head, kinetic head or velocity head, datum head. సో ఈ మూడు హెడ్స్ ని, మూడు ఎనర్జీస్ ని మనం యాడ్ చేస్తే మనకు వచ్చేదే టోటల్ ఎనర్జీ. అంటే ఒక పైప్ లో కానీ ఒక ఓపెన్ ఛానల్లో కానీ వాటర్ ఫ్లో అవుతుందంటే దానికి మూడు ఎనర్జీలు ఉన్నట్టే. ఏంటి, దాని యొక్క ఎలివేషన్ వల్ల వచ్చే ఎనర్జీ డాటమ్ ఎనర్జీ, దానికి ఉన్న వెలాసిటీ వల్ల వచ్చే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, ఆ ప్రెషర్ దాని యొక్క థిక్నెస్, వెళ్ళే ఫ్లో యొక్క థిక్నెస్ వల్ల వచ్చే దాని ఎనర్జీ ఏంటి, ప్రెషర్ ఎనర్జీ. ఓకే, నౌ దిస్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఎనర్జీ. సో మనం ఇప్పుడు మనకు ఒక పైప్ లైన్ ఉంది. ఓకే, దిస్ ఏ ట్యాంక్. ఓకే, దిస్ ఏ ట్యాంక్. I am supplying water. Okay, I am supplying water to a place. So it is reduced now. Now it is collected here. After reaching, okay, let it direct. Okay, so directly dispose చేస్తుంది atmosphere లోకి. Okay, dispose అవుతుంది వాటర్. అయితే this is outlet point, ఇది inlet point. ఇక్కడ మనకున్న టోటల్ ఎనర్జీ ఏంటి, ప్రెషర్ ఎనర్జీ, వెలాసిటీ ఎనర్జీ, డేటమ్ ఎనర్జీ. సో వీటన్నిటిని కన్సిడర్ చేసి మనం వాటి యొక్క ఎనర్జీని మనం ఒక గ్రాఫ్ స్కేల్ మీద రిప్రజెంట్ చేస్తాం. సో వాటన్నిటిని ఈచ్ పాయింట్ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది, ఓకే, ఈచ్ పాయింట్ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది అనేది మనం డ్రా చేసుకుంటూ మనకు వచ్చే లైన్నే టోటల్ ఎనర్జీ లైన్ అంటాం. దాన్ని TEL అంటాం. ఏమంటాము, టోటల్ ఎనర్జీ లైన్. టోటల్ ఎనర్జీ లైన్ నథింగ్ బట్, సో మనకున్న ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ A, పాయింట్ B, పాయింట్ C. సో ఈ మూడు పాయింట్ దగ్గర, పాయింట్ A దగ్గర ఈ మూడు ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తాం, పాయింట్ B దగ్గర మూడు ఎనర్జీలు క్యాలిక్యులేట్ చేస్తాం, పాయింట్ C దగ్గర మూడు ఎనర్జీలు క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఈ లైన్ ప్లాట్ చేసిన తర్వాత వీటన్నిటిని జాయిన్ చేస్తే వచ్చే లైన్ ని మనం ఏమంటారు, టోటల్ ఎనర్జీ లైన్ అంటాము. అయితే ఇక్కడ ఒక అబ్జర్వ్ చేస్తే మీకు ఒక డ్రాప్ కనపడుతుంది, మనకి ఒక సడన్ డ్రాప్ ఉంది, రైట్? సో సడన్ డ్రాప్ ఏంటి, డ్రాప్ ఏంటి, ఈ డ్రాప్ దేని వల్ల వచ్చింది, బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా, ఇంక్రీజ్ ఇన్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో దీని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా A1 అనుకోండి, దీని క్రాస్ సెక్షన్ ఏరియా A2 ఈజ్ మోర్ దెన్ A1. మరి ఏరియా ఇంక్రీజ్ అయితే ఏం తగ్గిపోద్ది, వెలాసిటీ. సో ఏరియా పెరిగితే వెలాసిటీ తగ్గిపోతుంది. సో వెలాసిటీ తగ్గిపోవడం వల్ల ఇక్కడ దాని యొక్క ఎనర్జీ అనేది సడన్ గా తగ్గిపోయింది. ఓకే, నౌ వాట్ ఈస్ hydraulic grade line? What is hydraulic grade line? Hydraulic grade line. What is mean by that? Hydraulic grade line is nothing but it is summation of pressure energy plus datum energy. It is summation of pressure energy and datum energy. So దీని కూడా ఇట్లనే యాడ్ చేసుకుని వస్తే మనం ఏ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేసి తర్వాత B పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేసి రైజ్ డౌన్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం పెరిగింది, రైజ్ అయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ HGL లైన్, ఇది HGL. మరి HGL లైన్ ఏంటి, TL లైన్ ఏమో డ్రాప్ అయింది, HGL లైన్ ఏమో రైజ్ అయింది. ఏంటి రీజన్ ఏంటి? సో ఒకసారి మనం ఈ HGL లైన్ లో చూస్తే ప్రెషర్ హెడ్ ప్లస్ డయాటమ్ హెడ్. ప్రెషర్ అనేది డయామీటర్ పెరిగితే తగ్గితే పెరిగిద్దా, ప్రెషర్ అనేది డయామీటర్ పెరిగితే తగ్గిద్దా, పెరుగుద్ది. సో ఇక్కడ మనకి స్మాల్ డయా నుంచి లార్జ్ డయామీటర్ ఏంటేసరికి మనకి ఏం పెరిగింది, ప్రెషర్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది, అందువల్ల ఇందులో రైజ్ ఉంది.
మరి ఇక్కడ డ్రాప్ ఏంటి, ఇక్కడ కూడా ప్రెషర్ ఎనర్జీ పెరిగింది కానీ వెలాసిటీ యొక్క డ్రాప్ అనేది ఎక్కువ ఉంది, ప్రెషర్ యొక్క గెయిన్ కంటే వెలాసిటీ డ్రాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ డ్రాప్ ఉంది. ఓకే, సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ the gap between total energy line and hydraulic gradient line is, what is the difference between that? సో మనం దీంట్లో నిన్న డిటెక్ట్ చేస్తే మనకు వచ్చే టర్మ్ ఏంటి, ఎక్స్ట్రా టర్మ్ ఏంటి, ఇదే కదా. సో ఈ హెడ్ ని మనం ఏమంటాము, వెలాసిటీ హెడ్ అంటాం. ఏమంటాము, వెలాసిటీ హెడ్ ఆర్ కైనెటిక్ హెడ్ అంటాము. The difference between or the gap between total energy line and hydraulic gradient line is nothing but velocity head. Okay, the second important point, total energy line is always falls in the direction of flow, ఏంటి ఏమంటుండో, టీఎల్ లైన్ అంట ఫ్లో పైప్ లో ఎంత దూరమైన పోని, ఎంత డిస్టెన్స్ వరకు పోని, అప్పటి వరకు కూడా టీఎల్ లైన్ ఫాల్ అవుతూనే ఉంటుందంట. డ్రాప్ ఉండొచ్చు కానీ ఇది కంటిన్యూస్ టు ఫాల్. ఓకే, ఎక్కడ రైజ్ ఉండదు, రైజ్ అయితే ఉండదు, అది చెప్తున్నాడు. ఎందుకు రైజ్ ఉండదు అంటే మన అడిషనల్ గా ఎనర్జీ, ఇప్పుడు వాటర్ పోతున్న కొద్దీ వాటర్ కొన్ని ఎనర్జీ తగ్గిద్దా పెరిగిద్దా, తగ్గిద్ది. ఎందుకు, అక్కడ ఎన్నో ఫ్రిక్షన్స్ ఉంటాయి, పైప్ ఫ్రిక్షన్ ఉంటుంది, సన్ ఎన్లార్జ్ ఉంటాయి, సన్ కాంట్రాక్షన్ ఉంటాయి, డివిజన్స్ ఉంటాయి, బెండ్స్ ఉంటాయి, ఓకే, టర్నింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. వీటన్నిటి వల్ల అదేంటి, దాని యొక్క ఎనర్జీ లాస్ అవుతూ లాస్ట్ పాయింట్ రీచ్ అయింది. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసరికి దానికి జీరో ఎనర్జీ. ఓకే, సో అలా టోటల్ ఎనర్జీ లైన్ అనేది ఆల్వేస్ ఫాల్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. మరి హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్, థర్డ్ పాయింట్, hydraulic gradient line either fall or rise, ఎందుకు, సైజ్ పైప్ యొక్క సైజ్ పెడితే అది రైజ్ అవుతుంది, పైప్ యొక్క సైజ్ తగ్గిపోతే ఫాల్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ పైప్ ఆర్ సైజ్ ఆఫ్ ద కెనాల్ ఆర్ ఓపెన్ ఛానల్. సో హెచ్జిఎల్ లైన్ అది రైజ్ అవ్వచ్చు, ఫాల్ అవ్వచ్చు, కానీ టిఎల్ లైన్ మాత్రం ఆల్వేస్ ఫాల్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఓకే, now yeah, next point. So if you have uniform dia pipe, then total energy line and hydraulic gradient line is parallel to each other. ఏంటి ఇక్కడ చెప్తున్నాడు, సో నువ్వు ఒక పైప్ కన్సిడర్ చేసావు, అది సింగిల్ పైప్, అదంతా సింగిల్ పైప్. ఆ సింగిల్ పైప్ డయామీటర్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డయామీటర్ సేమ్ కాన్స్టెంట్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో టిఎల్ లైన్ హెచ్జిఎల్ లైన్ రెండు ఏంటి, ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయి, ప్యారలల్ గా ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. సో దీస్ 4 ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ టోటల్ ఎనర్జీ లైన్ అండ్ hydraulic grade line. So total energy line. Okay, so that's all about this. Now what is our question, the difference between total head line or total energy line and the hydraulic grade line is represents the velocity head. If you direct this at, we will get velocity head or kinetic head. So velocity head or kinetic head. Okay, so that's all about this 5th question. Okay, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకరు మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. సో ఇదే క్వశ్చన్ని టిఎస్సి సెట్లో కూడా అడిగాడు. మరి టిఎస్సి సెట్ దీన్ని ఎలా అడిగాడంటే, వెంచురీ మీటర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ యొక్క రేంజ్ అడిగాడు. ఏంటది గుర్తుందా? సో వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ సిడి వాల్యూ ఫర్ వెంచురీ, దట్ ఈస్ 0.94 to 0.98 for venturi meter. There is one more operator to measure the discharge, that is orifice meter. Mar orifice meter is 0.6 to 0.9 for orifice meter.
ఆరిఫైస్ మీటర్. నా ఏంటి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూద్దాం. ఓకే, సో ఈ స్టాండర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. ద ఫంక్షన్ ఆఫ్ థ్రోట్ ఆఫ్ ఎ వెంటిమీటర్ ఈజ్ టు obtain high velocity, obtain high pressure, obtain accelerated probe, convert kinetic energy into pressure energy, convert kinetic energy into pressure energy. మరి ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ కరెక్ట్? ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ కరెక్ట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆన్సర్ చేయాలంటే మనకేం కావాలి? వెంచురీమీటర్ యొక్క డయాగ్రామ్ మన మైండ్లోకి రావాలి. వెంచురీమీటర్ ఎలా ఉంటుంది? సో కన్వర్జెంట్, థ్రోట్, డైవర్జెంట్. ఓకే, సో ఇది వెంచురీమీటర్. ఎక్కడి నుంచి? 1 సెక్షన్ నుంచి 2 సెక్షన్ వరకు ఉన్నది మనకి వెంచురీమీటర్. వెంచురీమీటర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ దానికి కన్వర్జెంట్, ఇదేమో కన్వర్జెంట్. ఓకే, కన్వర్జెంట్. ఇది మన క్వశ్చన్ అడిగినటువంటి థ్రోట్. ఇది డైవర్జెంట్. ఓకే, డైవర్జెంట్. మరి క్వశ్చన్ అడిగాడు థ్రోట్ యొక్క ఫంక్షన్ ఏంటి? థ్రోట్ ఏం పని చేస్తుంది అక్కడ ఉండి? మనం ఇక్కడ థ్రోట్ని పెట్టడానికి కారణం ఏంటి? దీన్ని ఇక్కడ కన్వర్ట్ చేయడానికి కారణం ఏంటి? డైవర్ట్ చేయడానికి కారణం ఏంటి? ఓకే, సో మన ఇంటెన్షన్ ఏంటి? డిశ్చార్జ్ మెజర్ చేయాలి. అసలు ఎందుకు ఇచ్చేస్తున్నాం? డిశ్చార్జ్ ఫర్ మెజరింగ్ డిశ్చార్జ్ క్యూని మెజర్ చేయడానికి చేస్తున్నాం. అయితే మనం ఏం చేస్తాం అంటే వెంచురీమీటర్ ఫిట్ చేయడంతో పాటు దాంతోపాటు ఇంకొక ఇన్స్ట్రుమెంట్ కూడా మనం ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఏంటి ఆ ఇన్స్ట్రుమెంట్ అంటే యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్. వాట్ ఇస్ దట్? యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్ కూడా మనం ఇన్సర్ట్ చేస్తాం. యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాం? ఈ డయాగ్రామ్ రాసేసరి రిమెంబర్ చేసుకోండి. This is the H. Okay, so this is YouTube manometer. So YouTube manometer is used to measure the pressure difference between 2 points. What is that? To measure the pressure difference between point. So ఇది point A, ఇది point B అనుకుంటే, ఓకే, point A, point B అనుకుంటే ఏ పాయింట్ దగ్గర ప్రెషర్ ఎక్కువ ఉంటుంది? పాయింట్ ఏ దగ్గర ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? పాయింట్ బి దగ్గర ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? సో పాయింట్ ఏ దగ్గర ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డయామీటర్ పైప్ ఎక్కువ పెద్దది కాబట్టి. సో హైట్ ఉంది, సో హైట్ ప్రెషర్ అంటే ρgh మనకు తెలిసింది. సో పాయింట్ ఏ దగ్గర ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఇక్కడ ప్రెషర్ లో ఉంది. ఓకే, సో ఏం జరిగింది? థ్రోట్ వల్ల ఏం జరిగింది? ప్రెషర్ రెడ్యూస్డ్, ప్రెషర్ reduced at throat. Pressure reduced at throat. ఫస్ట్ పాయింట్ ఏం జరిగింది? థ్రోట్ దగ్గర ఏం జరిగింది? ప్రెషర్ తగ్గింది, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్, ఇక్కడ వెలాసిటీ v1 ఉంది, ఇక్కడ ఏరియా తగ్గుతూ ఒక రీచ్ అయింది, ఒక డయామీటర్ రీచ్ అయింది, స్మాల్ డి. ఓకే, స్మాల్ డి డయామీటర్. ఇక్కడ ఏరియా, ఇక్కడ వెలాసిటీ v2, థ్రోట్ లో వెలాసిటీ. సో v1 వెలాసిటీ ఎక్కువ, v2 వెలాసిటీ ఎక్కువ. డయామీటర్ పెద్దగా ఉంది, డయామీటర్ చిన్నగా ఉంది. సో v2 వెలాసిటీ, డయామీటర్ ఏరియా తగ్గితే వెలాసిటీ పెరిగింది. సో సెకండ్ పాయింట్, v2 is more than v1, that is velocity is increased. థర్డ్ పాయింట్, వాటర్ కి ఎక్కువ వెలాసిటీ ఉందంటే ఎక్కువ కైనెటిక్ హెడ్ ఉన్నట్టు, కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. తక్కువ వెలాసిటీ ఉంటే తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. మరి వాటర్ ఎక్కడికి? సో ఇక్కడ చూస్తే ఈ కేసులో ప్రెషర్ ఎనర్జీ ఎక్కువ ఉంది, కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంది.
ఎట్లా చెప్తున్నారు సార్ అని అడగొచ్చు. నేను దానికి ఆన్సర్ ఏమి ఇస్తానంటే ప్రెషర్ ఎనర్జీ ఏ దగ్గర ఎక్కువ, బి దగ్గర ఎక్కువ, ఏ దగ్గర ఎక్కువ కాబట్టి దీన్ని ఏ అన్నాను. మరి వెలాసిటీ ఏ దగ్గర ఎక్కువ, బి దగ్గర ఎక్కువ, ఏ దగ్గర తక్కువ, బి దగ్గర తక్కువ, ఏ దగ్గర తక్కువ కాబట్టి తక్కువ అన్నాను. సో ఇది ఎక్కువ, ఇది తక్కువ అన్నాను. మరి బి దగ్గరకు వచ్చేద్దాం. బి దగ్గర వచ్చేసరికి ప్రెషర్ ఎనర్జీ ఏమైంది, తగ్గిపోయింది, ఎందుకంటే ఏరియా తక్కువైంది. మరి కైనెటిక్ ఎనర్జీ వెలాసిటీ ఎనర్జీ ఏమైంది, పెరిగిపోయింది. వెలాసిటీ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ పెరిగినట్టే కదా. సో థర్డ్ పాయింట్ వచ్చేసి బికాస్ ఆఫ్ థ్రోట్, వాట్ థ్రోట్ విల్ డూ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ థ్రోట్ ప్రెషర్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ప్రెషర్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. అది ఎలా చెప్తారు సార్ అని అనవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంత ప్రెషర్ ఎనర్జీ ఇక్కడ ఉన్నది ఇక్కడ పోయేసరికి అంతవరకు తగ్గిపోయిందంటే మరి ఎవరికో ఒకరికి ఇచ్చి ఉండొచ్చే కదా. అది ఏ ఫామ్ లో అంటే ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ ట్రాన్స్ఫర్ అయితే కానీ ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వదు, అవునా. సో మరి ఇక్కడ ప్రెషర్ ఎనర్జీ ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోయింది, ఏ నుంచి బికి వచ్చేసరికి తగ్గిపోయిందంటే మరి ఎవరికి అది ఇచ్చినట్టు, అది కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. ఇక్కడ ఉన్న తక్కువ V1 ఉన్న వెలాసిటీ ఏమైంది, V2కి పెరిగిందంటే మరి ఎవరు ఇచ్చారు అదంటే ప్రెషర్ ఇచ్చారు. ప్రెషర్ తగ్గి వెలాసిటీకి ఇచ్చింది, సో కైనెటిక్ ఎనర్జీ పెరిగింది. సో ఫైనల్లీ కంక్లూజన్ ఇస్ బికాస్ ఆఫ్ థ్రోట్ ప్రెషర్ ఎనర్జీ is converted into kinetic energy. Pressure energy is converted into kinetic energy. Now థ్రోట్ వల్ల జరిగిన పని ఏంటి, ఈ ఆప్షన్స్ ఏంటి. ఓకే, సీ ద ఫస్ట్ ఆప్షన్ obtain high velocity. Obtain high velocity ఇందులో ఉందా, యా. V2 is more than V1, V2 is more than V1, so velocity is increased. Correct, first option is correct. Okay, first option is correct. Second one, obtain high pressure. మనకి ప్రెషర్ హై వచ్చింది, ఇక్కడ హై వచ్చిందా, రాలే, ఏమైంది, ప్రెషర్ రెడ్యూస్ రేట్ థ్రోట్. సో ప్రెషర్ తగ్గింది, సో హైకి లో పెడితే ఇక్కడ కరెక్ట్ అయింది, సో ఇది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ అబ్టైన్ యాక్సిలరేటెడ్ ఫ్లో. అసలు మనకి యాక్సిలరేటెడ్ ఫ్లో సంబంధించింది ఇక్కడ ఏం రాలేదు, సో ఇది ఫస్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. వాట్ ఇస్ ద ఫోర్త్ వన్, కన్వర్ట్ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ ప్రెషర్ ఎనర్జీ. ఇస్ ఇట్ ట్రూ, నో, కన్వర్ట్ ప్రెషర్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, సో ఇది కూడా రాంగ్. సో మనం జస్ట్ ఎక్కడున్నాం, చిన్న మిస్టేక్, ఈజీగా మిస్టేక్ అయిపోద్ది. ఓకే, సింపుల్ మిస్టేక్ సరిపోయే సిచ్యువేషన్ ఈ ప్రాబ్లంది. మనం క్లియర్గా అర్థం చేసుకోకుండా చేస్తే ఖచ్చితంగా తప్పైపోద్ది, సో కేర్ఫుల్గా చూసి ఆన్సర్ ఏంటనేది ఒకటికి 2 సార్లు ఆలోచించి ఆన్సర్ పెట్టండి, లేకపోతే ఇక్కడ మిస్టేక్ చేసే ఉంది. ఓకే, నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.